చిన్న ప్రార్థన. ప్రభువా, నన్ను గాయపరిచిన వారిని క్షమించగల శక్తిని నాకు ఇవ్వుము. నా హృదయంలో ఉన్న కోపాన్ని, బాధను తొలగించి నీ ప్రేమతో నన్ను నింపుము. క్షమాపణ ద్వారా స్వస్థతను అనుభవించే కృపను దయచేయము. ఆమెన్. టుడే మెసేజ్: మనమంతా ఎవరో ఒకరి మాటల వల్ల, చర్యల వల్ల గాయపడిన వారమే. బట్ ఆ గాయం లోపలే ఉంటే అది కాలక్రమేణా విషంలా మారుతుంది. ఆ విషానికి మందు క్షమాపణ. క్షమించినప్పుడు ఎదుటివాడు మారకపోయినా మన హృదయం మారుతుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది: ఒకరిని ఒకరు క్షమించుకునుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా క్షమించుడి. కొలస్సీయులకు 3:13. ఒక చిన్న స్టోరీ. ఒక గ్రామంలో ఒక చిన్న కుక్క ఉండేది. అది అందరితో చాలా స్నేహంగా ఉండేది. ఒకరోజు కొంతమంది పిల్లలు సరదాగా రాళ్ళు విసిరారు. ఒక రాయి దాని కాళ్లకు బలంగా తగిలింది. నొప్పితో అది పారిపోయింది. ఆ రోజు నుంచి ఎవరైనా దగ్గరికి వస్తే అది గట్టిగా మొరిగేది, కరవడానికి ప్రయత్నించేది. గాయం కాళ్ళకి మాత్రమే కాదు, హృదయంలోనూ పడింది. కొన్ని రోజులకు ఒక దయగల వ్యక్తి దానిని చూశాడు. మెల్లగా దగ్గరకు వచ్చి వెళ్ళాడు. ఆహారం పెట్టాడు, కట్టుకట్టి గాయానికి మందు వేశాడు. మొదట కుక్క నమ్మలేదు, భయపడింది. కానీ ఆ మనిషి రోజూ వచ్చాడు. ఏ రాయి లేదు, ఏ హాని లేదు, కేవలం ప్రేమ. కొద్ది రోజుల్లో కుక్క తోక ఊపడం మొదలుపెట్టింది. ఆ మనిషిని నమ్మింది. తర్వాత ఇతరులను దగ్గరకు అనుమతించింది. గాయం మానింది, హృదయం మారింది.